హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మహాన్విత ఛానల్. నేను వచ్చేసి మా ఊర్లో జరుగుతున్న పీర్ల దగ్గరకు వచ్చేసానండి. ఇక్కడ ఇప్పుడే తీసుకొచ్చారు పీర్లని, లోపల పెట్టారు పీర్లు అయితే. ఇక్కడ అందరూ హాల్వా ఆడుతున్నారండి. పీర్ల దగ్గర ఆడతారు కదా, దాన్ని హాల్వా అంటారండి. ఇక్కడ లోపల పిల్లలకి ఎవరైనా పాతయాలు తెస్తారు కదండి, అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ప్రసాదం ఇస్తారండి. ఇక్కడ అందరూ హాల్వా ఆడుతున్నారు. నేను కూడా కొద్దిసేపు ఆడాను అనమాట హాల్వా. నాకైతే రాదు, నేను ఆడడం అయితే ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఆడాను కొద్దిసేపు, బాగా అనిపించింది. అందరు ఆడుతున్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఆడుతున్నారండి. బాయ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు. ఇక్కడ బాగా అనిపించిందండి. సాంగ్స్ పెట్టుకొని ఆడతారు, ఫాస్ట్గా తిరుగుతున్నారు. కాకపోతే నాకు అలా తిరగడం రాలేదనమాట, ఫస్ట్ టైం కదా నేర్చుకున్న. ఒక 3-4 రౌండ్స్ ఆడేదాకా నాకు అసలు రాలేదు. ఇక్కడ బాయ్స్ చూడండి ఎలా ఆడుతున్నారు, ఫాస్ట్గా ఆడుతున్నారు అనమాట. బాయ్స్ చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు. ఇది వచ్చేసి పీర్ల పండుగ ముందు రోజు అనమాట. నైట్ టైం వచ్చేసి 10:30 అవుతుందండి. 10:30 దాకా పీర్లు ఊర్లోనే తిరిగి, సాయంత్రం వెళ్ళి ఊర్లో తిరిగి వచ్చే వరకు 10:30 అవుతుందండి. ఇది నెక్స్ట్ డే అనమాట. పీర్ల పండుగ రోజు సాయంత్రం అండి 5:30 కల్లా పీర్లని బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఇక్కడ దేవుడు వస్తారంటారు కదా, అలా దేవుడు వచ్చాడనమాట. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇక్కడ వాళ్ళని అడుగుతున్నారనమాట. ఇక్కడ పక్కకు నిలబడి అడుగుతున్నారు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పీర్లన్నీ ఇంకా ఊర్లోకి తిరుగుతాయి అన్నమాట, ఊర్లోకి వస్తాయి. మా ఊరు చాలా పెద్ద ఉంటుంది. చిన్నపిల్లలు భయపడకుండా నాడగడతారండి చెయ్యికి. ఇక్కడ ఇలా దేవుడు వచ్చినప్పుడు కడతారు పీర్ల దగ్గర. ఇక్కడ తిరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఊర్లోకి వెళ్ళే ముందు అలా తిరుగుతాయండి. తిరిగిన తర్వాత ఇంకా ఊర్లోకి వస్తాయి పీర్లు. మిలికి వచ్చేసి అక్కడ పైన బిల్డింగ్ పైన నిలబడి చూస్తుందండి, వైట్ డ్రెస్ చూస్తుంది. ఇక్కడ కింద అయితే కనిపించట్లేదని చెప్పేసి ఆడ పైన ఎక్కి నిలబడి చూస్తుంది అనమాట. ఇంకా వచ్చేసాయండి పీర్లు, నైట్ వచ్చేసినాయి అనమాట. ఇంకా ఊరంతా తిరిగేసి వచ్చినాయి పీర్లు. ఇక్కడ లాస్ట్ అనమాట. ఇంకా ఇలా తిరగడం, ఇది పట్టుకొని పీర్లను పట్టుకొని తిరగడం. దీని తర్వాత పీర్లన్నిటిని ఒక చాప పరిచి ఆ చాపలో ఇలా పడుకోబెడతారండి పీర్లని. ఇంకా లైన్గా అన్ని పీర్లని ఇక్కడ పడుకోబెడతారు. ఇవి ఇలా పడుకోబెట్టిన తర్వాత పాత్యాలు తెస్తారు కదండి. పాత్యాలు అంటే ఏం లేదండి, మలిద ముద్దలు, స్వీట్, ఏదైనా ప్రసాదం దేవుని కోసం చేస్తారు కదా, వీటిని పాత్యాలు అంటారనమాట. నేను ఇంతకుముందు పాత్యాలు అంటే అవి ఏంటో అనేసి అనుకున్నాను. నాకు రీసెంట్గా తెలిసిందనమాట పాత్యాలు అంటే ప్రసాదము, దేవుడికి ఇష్టమైన ప్రసాదం అని. పాత్యాలలో ఏముంటాయి, మలిద ముద్దలు, గోధుమ పిండితో చేసిన ముద్దలు. మేము జిలేబీ తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ దేవుని ముందర అక్కడ పడుకోబెట్టిన తర్వాత అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇక్కడ పీర్ల దగ్గరకు వచ్చి అందరూ నమాజ్ చేస్తారనమాట. నిల్చొనే నమాజ్ చేస్తారండి. ఇంకా నమాజ్ తర్వాత ఇంకా ఆ పీర్లకు ఉన్న దట్టీలు అవన్నీ కూడా విప్పుతారండి. విప్పే ముందు ఒక చెంబులో వాటర్ తెచ్చి వీటిని పీర్ల పైన చల్లుతారు. అక్కడ ఒక అతను చల్లుతున్నారు చూసారా, చెంబు పట్టుకొని. అంతే అండి. ఇంకా అట్లా చల్లడంతోనే బాయిలో పడ్డాయి అనేసి అంటారు పీర్లని. అంతే. ఇక ఆ తర్వాత ఇంకా పీర్లకు కట్టిన దట్టీలు అవన్నీ కూడా మొత్తం విప్పేసి మళ్ళీ ఒక దగ్గర పెడతారనమాట. నెక్స్ట్ డే అవన్నీ వాష్ చేసి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తారు, బాక్స్లో పెట్టి.
వీళ్ళు కూడా మన వినాయక చవితి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుందండి ఇది కూడా పీర్ల పండుగ. ఇక్కడ చూసారా అన్నీ విప్పుతున్నారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందని చెప్పేసి చూద్దాం అనుకున్నాను, కాకపోతే ఆల్మోస్ట్ అక్కడికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా నేను ఆపేసాను, వచ్చేసాను ఇంటికి. మిల్కీ అయితే రాలేదు. అంతే అండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.